సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల మోతే గ్రామంలో పురాతన ఆలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉప ఆలయాలైన శ్రీ అభయాంజనేయ స్వామి, జ్ఞాన సరస్వతి దేవి, సంతాన నాగదేవత ఆలయాల్లో ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు అలాగే యజ్ఞాన్ని ఆలయ ధర్మకర్త భాస్కర్ పంతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు నరసింహారెడ్డి మాట్లాడుతూ ఆదివారం రోజున గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించామని, గ్రామంలోని చిన్నపిల్లలతో ఆడపడుచులు పెద్ద ఎత్తున ఉదయం నుంచి మంగళహారతులతో తరలి రావడం జరిగిందని, అలాగే ఆంజనేయ స్వామికి మహాభిషేకం, తర్వాత మహారుద్రాభిషేకం, జ్ఞాన సరస్వతి దేవికి కుంకుమార్చన, శివునికి రుద్రాభిషేకం చేయడం జరిగిందని, అధిక సంఖ్యలో దంపతులు యజ్ఞంలో పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి, గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా భక్తులందరికీ ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను వారి కుటుంబాలకి భగవంతుడు అన్ని విధాలా ప్రసాదించాలని కోరారు. అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రమేష్ పంతులు, మహాదేవ్, గ్రామ ఆలయ కమిటీ సభ్యులు బాలకిషన్ సేటు, నాగభూషణు, కృష్ణమూర్తి, గడ్డన్ స్వామి, లిఖిత్, భిక్షపతి, అంజయ్య, నరసింహ, ఎల్లారెడ్డి, ముత్తయ్య, అలాగే పరశురాములు, సాయిలు తదితరులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. कृष्णा गोदावरी लक्ष्मी क्षेत्रे अडवे मंगा पद्मावती समेत आषाढ़मासे पौर्णम्यां भानुवासरे మీ పేరు గోత్రం చెప్పుకోండమ్మా. చెప్పండి గోత్రం. सप्त द्वीपा वसुंधरा ऋग्वेदो सामवेदो अख्यधर्मणः अंगवेद गौतमी भागीरथ जविख्याता पंचगंगा जन्मनोदगस्ति दशातरं प्रणो देवी सरस्वती देवादे ब्रह्मादिनी वदे नमः तस्मात् विराजयात विराजोरः జై శ్రీమన్నారాయణ. సిద్దిపేట జిల్లా భూంపల్లి అక్బర్పేట మండల్ మోతే గ్రామంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు మహాసరస్వతి అమ్మవారికి మహాభిషేకం మరియు కుంకుమార్చన, అలాగే ఆంజనేయ స్వామి సన్నిధిలో హనుమాన్ యజ్ఞం, అలాగే రుద్రాభిషేకం, వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు ఎన్నో ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే ఆషాఢ మాసం సందర్భంగా భక్తుల పొంగు బంగారమైనటువంటి శ్రీ సంతాననాథ అమ్మవారికి సాయంత్రం బోనాలు తీయడం జరుగుతుంది. అలాగే సరస్వతి అమ్మవారి దగ్గరికి పోయి ఆమె దగ్గర మనం చేతులు జోడించి మనము ఆమె దగ్గర నుండి భిక్షాటన కార్యక్రమం కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. అమ్మ దగ్గర చేతులు జోడించి భిక్షాటన చేసినట్టయితే మన కోరికలన్నీ నెరవేరుతాయి. విద్యాపరం కానీ, ఉద్యోగపరం కానీ ఎలాంటి ఇబ్బందులున్నా తొలగిపోతాయి. అలాగే ఆంజనేయ స్వామి దగ్గరికి పోయి ఎలాంటి అనారోగ్యకరమైనటువంటి విషయాలు ఉన్నట్టయితే
ఆయన మనకు ఉన్నటువంటి బాధలన్నీ తొలగిస్తాడు. వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మనం కోరిన కోరికలను నెరవేరితే, సంతానోదయం అమ్మవారిని ప్రార్థించినట్టయితే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, కళ్యాణం జరగని వారికి కళ్యాణం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో గురువు భాస్కర్ పంతులు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికే చాలా మంది భక్తులు వారి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. ఇంకా వస్తుండ్రు, సాయంత్రం దాకా ఇదే విధంగా వస్తారు. కాబట్టి రాని వారందరూ వర్షం కారణంగా రాకున్నా వాళ్ళ ఇళ్ళ నుండి ఆ భగవంతుని ప్రార్థించాలి. అందరికీ దేశం మొత్తం పుష్కలంగా వర్షాలు పడి అందరికీ భక్తులందరికీ ఆ భగవంతుడు అమ్మవారు ఆయురారోగ్యాలు ప్రసాదించనని చెప్పి మా దేవాలయం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మరియు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఇక్కడ దేవాలయం తరఫున అన్ని ఏర్పాట్లు చేసినాం. వచ్చిన భక్తులందరూ తీర్థప్రసాదం స్వీకరించి అన్నదాన వితరణ కార్యక్రమంలో భాగస్వాములై ఆ భగవంతుని కృపకు పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.